అతలియా లాంటి సమాజాన్ని పాడు చేసే ఆత్మ. ఇది పాడైంది కదా, ఇది పాడైపోయి తన పిల్లలను పాడు చేసింది, దుర్మార్గాన్ని నేర్పిందట. బాధాకరం ఏంటో తెలుసా? కొంతమంది తుంట్రోళ్ళు చర్చికి వస్తారు, వాడు దారి తప్పాడా? ఆడు దారి తప్పి వాడితో ఆపడు. చర్చికి వచ్చి ఇంకొక అబ్బాయితో మాట్లాడతాడు, రేయ్ నేను మన చర్చికి వచ్చి పలానా అమ్మాయికి లైన్ వేసారా, పలానా అమ్మాయి నేనంటే ఇష్టపడుతుందిరా, నువ్వు కూడా చర్చిలో ఇంకొక అమ్మాయిని చూసుకో. వీడి చర్చికి వచ్చి యవ్వన బిడ్డలకు నేర్పేది అది. ఎవడాడు? అతలియా దురాత్మ చేత పీడించబడుతున్నవాడు. అతలియా లాంటి దురాత్మ చేత పీడించబడుతున్నవాడు. అరే పవిత్రత నేర్చుకుందామని సంఘానికి వస్తే భయభక్తులు లేకుండా ఇంట్లో పెరిగిన పిల్లలు ఉంటారే, గారాబంగా పెరిగిన పిల్లలు ఉంటారే, నన్ను క్షమించండి, నిప్పుకోడి పిల్లలను పెంచినట్లుగా అలా పెంచబడిన పిల్లలు ఉంటారే, అలా పెంచబడిన పిల్లలు వాళ్ళు సంఘానికి వచ్చి కొంతమంది భక్తిగా బ్రతుకుదామని ప్రాకులాడితే, భక్తిగా బ్రతికేవాడి దగ్గరికి వెళ్ళి, రే మొన్న ఐమాక్స్ థియేటర్లో మంచి సినిమా వచ్చిందిరా, ఎంత బాగుందో తెలుసా? అరిపించోడా, మొన్న పలానా పాస్టర్ గారు ఏం చెప్పాడు, సినిమాలు చూస్తే తప్పు లేదని చెప్పాడు, సినిమాలు కూడా పాఠాలు నేర్పుతాయి అని చెప్పారు. మన పాస్టర్లు ఇంతే చెప్తారులే, జెర్మియాన్ అంతే చెప్తాడులే, జార్జన్ అంతే చెప్తాడులే, జ్యోతక్ అంతే చెప్తారులే. అదిగో అసలు పాస్టర్లు అంటే వీళ్ళురా, సినిమాలు చూస్తే తప్పు లేదు నేను కూడా చూశాను అన్నాడు రా, ఇదిగో కావాలంటే క్లిప్పింగ్ చూడండి వినిపిస్తాడు. వీడు భక్తిగా బ్రతికాడా? ఆ భక్తిగా బ్రతికేవాడిని చెడిపోయిన కోతి వనవంతా జడగొట్టినట్లుగా వాడిని జడగొడతాడు. వాడు ఎవడో తెలుసా? సంఘానికి అతలియా ఆత్మ లాంటి వ్యక్తులు వాళ్ళు. నేను మరలా చెప్తున్నాను, అతలియా చంపబడింది, కానీ సంఘాలలో, కుటుంబాలలో, దేశాలలో అతలియా ఆత్మ పనిచేస్తూ కుటుంబాలు, సంఘాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. ఇలాంటి కరుడుగట్టిన దినాల్లో నిమ్మకు నీరెత్తినట్లుగా సంఘం కూర్చోకూడదు. సంఘానికి వచ్చే ప్రజలు మౌనంగా ఉండకూడదు. ఇలాంటి అపవిత్రమైన కార్యాలు జరిగేటప్పుడు తల్లి, చెల్లి, కడుపును పుట్టిన కొడుకు, కూతురు అని భేదం లేకుండా సినాయి పర్వతం దగ్గర లేవీయులు కత్తి పట్టుకొని ఒక్కొక్కరిని చంపుతూ వెళ్ళారే, వాళ్ళని చంపమని నేను అన్నను, కానీ వారిలో ఉన్న దురాత్మను చంపే వ్యక్తులుగా మనం బ్రతకాలి.